నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పురపాలక సంఘ డంపింగ్ యార్డ్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం, మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయుర్వేద వైద్య సేవలు ఆదరించండి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి, డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి. డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలను పూర్తిగా తొలగించేందుకు 3,20,00,000 రూపాయల వ్యయం చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ ను శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వ్యర్థాల నుండి అర్థవంతమైన ఆదాయ వనరుల్ని అనే విధానంలో ఏర్పాటు చేసిన పలు యంత్ర పరికరాల పనితీరుపై సమగ్రమైన దృష్టి పెట్టడం లేదన్న కారణంగా సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. డంపింగ్ యార్డులు వ్యర్థాలను బయటకు తరలిస్తున్న క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు తగు సూచన చేశారు. డంపింగ్ యార్డులో కొబ్బరి పీచు తీసే యంత్రం, వానపాములతో ఎరువు తయారు చేసే విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు. ఈ క్రమంలో డంపింగ్ యార్డు చుట్టూ ఉన్న పొలాల రైతులు డంపింగ్ యార్డ్ వ్యర్థాలు, మురుగునీరు కారణంగా తమ పొలాల్లో జరుగుతున్న నష్టాన్ని వివరించారు. వారి సమస్యకు త్వరలోనే తగు పరిష్కారం చూస్తామన్నారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్ గా తీసుకోవడం జరిగిందన్నారు. మారుతున్న పరిస్థితికి అనుగుణంగా డంపింగ్ యార్డ్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. 3,20,00,000 రూపాయలతో వ్యర్థాలను బయటకు పంపించే కార్యాచరణ కొనసాగుతుందన్నారు. డంపింగ్ యార్డ్ వ్యర్థాలు పెరిగిపోవడం వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మేము ఆసంతానికి 50% మేర పారిశుద్ధ్య పనుల్లో మార్పు తీసుకొస్తామన్నారు. జిందాల్ కంపెనీకి వ్యర్థాలు తరలిస్తున్నట్టు తెలిపారు. మంత్రి మనోహర్ వెంట చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బి శేషన్న, ఎంఎస్ఓ హెలెన్ నిర్మల, గుమ్మడి రమేష్, తాడిపోయిన రమేష్, కటారి వాసుదేవ నాయుడు, పురపాలక సంఘ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. 3 feet తీసుకోండి, మీరు ఫ్లో చూసుకోండి. 3 feet తీసుకోండి. మీరు పిట్టి డిగ్ చేయకుండా మీరు సర్ఫేస్ క్లియర్ చేసుకుందాం పని అయిపోయింది అనుకుంటే ఎట్లా? సరేనా? ఫాలో 1, 2, 3, 4 వచ్చినాక ఈ 1 విల్ రివ్యూ 1 more time. ఓకే, ఐ వాంట్ 3 feet. యూ బిగిన్ విత్ దిస్ గ్రిడ్. సర్ఫేస్ క్లీనింగ్ అయిపోయింది కదా? ఈ రెండు ఫిట్ చేయండి, 3 feet ఫిట్ చేయండి చేసి మాకు చూపించండి ఒకసారి. కమిషనర్ పిలిపించు, చూపించండి. దెన్ యూ గో టు దిస్. వీఆర్ హియర్ నౌ, అంతేనా? రైట్. సో లెట్ us see the flow as we clear. దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకుందాం. ఎందుకంటే కేవలం పైన ఉన్న సర్ఫేసే కాకుండా మనం కనీసం 3 feet తవ్వే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని నేను కమిషన్ గారికి కోవడం జరిగింది. దానికి కావాల్సిన నిధులు కానివ్వండి, మేము అందించాల్సిన సహాయం కానివ్వండి, చైర్పర్సన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎక్కడ ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ నుంచి పౌరులందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఖచ్చితంగా కంకణం కట్టుకుని ముందుకెళ్తాం. ఈ వేసవి కాలంలోనే ఒక మార్పు పారిశుద్ధ్యం విషయంలో తెనాల్లో చేసి చూపిస్తాం. అదేవిధంగా నాకు చాలా బాధాకరణం, పెద్దలు ఇందాక వచ్చారు రైతులు, వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని అంశంలో కూడా వాళ్ళ పొలాలు మన వల్ల నష్టపోవడం, మన మున్సిపాలిటీ వల్ల, మన డంపింగ్ యార్డ్ వలన దాదాపు ఒక 8-10 ఎకరాలు చుట్టుపక్కల అనేక మంది రైతులు వాళ్ళ ఉపాధి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన సంవత్సరానికి కొంచెం వచ్చే కౌలు కూడా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలా పొరపాటు అది. సో ఈ వేసవి కాలం కల్లా మాట ఇచ్చాను పెద్దానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పరిసర ప్రాంతాలు కూడా క్లీనప్ చేసి ఎప్పుడైతే ఈ పిట్స్ డిగప్ చేస్తామో వాటర్ కూడా అటు సీపేజ్ కాకుండా చూసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఫ్యూచర్లో వారికి కూడా మా మున్సిపాలిటీ తరఫు క్షమించమని కోరుతున్నాం. పొరపాటు అది. ఎందుకంటే వాళ్ళ పొలాల్లోకి ఆ విధంగా ఇబ్బంది కలిగే పరిస్థితి రాకూడదు. కొంచెం సమయం ఇస్తే తప్పకుండా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మీ అందరం కూడా కష్టపడతాం. ఆయుర్వేద వైద్య సేవల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ ఆయుర్వేద వైద్య సేవలు ఆదరించాలని, తద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక చెంచుపేట అమరావతి నగర్లో శుక్రవారం కేఎస్ఎస్ ఆయుర్వేద వైద్యశాల ప్రాంగణంలో ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 70 మందికి వైద్య సేవలు అందించారు. కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, చర్మ సంబంధ వ్యాధులు, స్త్రీల వ్యాధులు, నరాల బలహీనత వంటి సమస్యలకు వైద్య సేవలు అందించారు. ఫిజియోథెరపీ ద్వారా వనగురి ప్రయోజనాలను వివరించారు. వైద్య శిబిరం ఆవశ్యకతకు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి మీడియాకు వివరించారు. ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని ఆదరించి తద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో పలువురు ఆయుర్వేద వైద్య నిపుణులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది పడేదాన్ని, భుజం నొప్పి వచ్చి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగుంది.
ఫిజియోథెరపీ చేసినాక. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా దగ్గర 70 మంది పేషెంట్స్ వివిధ జబ్బులతో కీళ్ళ నొప్పులు, జాయింట్ డిసీజెస్, స్పైన్ డిసీజెస్, నరాలు కండరాల నొప్పులు వాళ్ళు, చర్మ వ్యాధులు, స్త్రీల వ్యాధులు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ మొదలగు వ్యాధులతో వివిధ ప్రాంతాల నుంచి, తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి కొంతమంది అయితే చాలా భయంకరమైనటువంటి వ్యాధితో ఇంతకుముందు ఎప్పుడూ తగ్గని ఎన్నో రకాలుగా చికిత్సలు పొందినా కూడా తగ్గకుండా బాధపడే వాళ్ళంతా కూడా వచ్చి ఇమీడియట్గా రిలీఫ్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగానే మేము చేసేటటువంటి ఈ ప్రయత్నంలో పాలు పంచుకొని మా ఈ ఉచిత వైద్య శిబిరానికి సహకారాలు అందించినటువంటి, మేము చేసే ట్రీట్మెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు, పాల్గొని వాళ్ళకి హ్యాపీగా రిలీఫ్ అయ్యి బాగా ఆరోగ్యంగా ఉన్నందుకు, ముందు మేము ఇలాంటి చేసే కార్యక్రమాలను పాల్గొని ఆరోగ్యవంతులుగా ఉండి ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయడానికి మేము చేసే ప్రయత్నంలో భాగస్థులు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తెనాలి పుర ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలకు కూడా ధన్యవాదములు. ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయాలి. ఆయుర్వేద వైద్య చికిత్స గురించిన ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. దీనిలో ఉన్నటువంటి ఉన్నత విలువలని కాపాడటానికి మేము చేసే ప్రయత్నంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనవి. ప్రముఖ వ్యాపారవేత్త కరణం ధర్మారావు ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం మండలంలోని కటేవరం గ్రామానికి వెళ్లి ధర్మారావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ధర్మారావు కుమారులు తెనాలి పట్టణంలో ప్రముఖ కేబుల్ ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు, కరణం చంద్రశేఖర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ధర్మారావు చిత్రపటం చెంత పువ్వు నుంచి నివాళులర్పించారు. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ కటివరం గ్రామంలోని కరణం ధర్మారావు నివాసానికి వెళ్లి ధర్మారావు చిత్రపటం చెంత పువ్వు నుంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పలువురు పార్టీ నాయకులు వారి వెంట ఉన్నారు. అనుకోని విధంగా ఏర్పడిన అనారోగ్య సమస్యలకు ఆర్థిక ప్రోత్సాహం లేని కుటుంబాల వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సేవల నిమిత్తం మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ఉన్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత పొందిన వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ నగదు చెక్కులను పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గంలోని 21 మందికి గాను 26,53,000 చెక్కులను మంత్రి మనోహర్ అర్హులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కింద బుడమేరు వరద క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓ చైతన్యం వచ్చిందని, తద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్థిక వనరులు అనుకున్న మేర సమకూరయ్యన్నారు. వాటి ద్వారా మెరుగైన వైద్య సేవలు పొంది ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య సేవలకు నగదు బదిలీ జరుగుతుందన్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనాన్ని చేకూర్చనున్నామని మంత్రి మనోహర్ వివరించారు. వైద్య సేవల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహకారాన్ని అందించే విషయంలో తోడ్పాటు అందించిన మంత్రి మనోహర్ కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఎమర్జెన్సీగా అనుకోకుండా ఆరోగ్య సమస్యలు వచ్చి, అదేవిధంగా యాక్సిడెంట్లో కూడా పాపం హాస్పిటల్లో చేరినప్పుడు ఆ ఖర్చు భరించలేని పరిస్థితిలో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే విజయవాడలో బుడమేరు వరదలు వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైతన్యం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాతలందరినీ వచ్చి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సహాయం అందించమన్నప్పుడు విశేష స్పందన, తద్వారా ప్రభుత్వం నుంచి ఇటువంటి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో 21 మందికి 26,53,042 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు అందజేయడం జరిగింది. ఇదొక కార్యక్రమం కుటుంబాలకి ఆదుకోవడానికి, ఒక ధైర్యం నింపడానికి, ఒక భరోసా నింపడానికి. ఎవరు సహాయం చేయరు అనే పరిస్థితుల్లో కొంచెం ఓపికగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని హాస్పిటల్ నుంచి డీటెయిల్స్, మీ ఖర్చులు, వివరాలు అవన్నీ కూడా జమ చేస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించడానికి ఒక సహాయం కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలో కూడా చేస్తున్నాం. ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను, వీలైనంతవరకు తెనాలి ఆసుపత్రిలోనే ఇంకా మెరుగైన వైద్య సేవలు వచ్చేటట్టు అన్ని విధాలుగా సాయశక్తిలా కృషి చేస్తున్నాం. వచ్చే సంవత్సరానికల్లా వేరే పట్టణానికి వెళ్లకుండా ఎటువంటి సర్జరీ అయినా, ఎటువంటి వ్యాధి అయినా మన తెనాల్లోనే మనం జాగ్రత్తగా చేకూర్చు వాటికి సరైన ట్రీట్మెంట్ జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేస్తామని సందర్భంగా హామీ ఇస్తూ ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని మాత్రం ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం కుటుంబాలని ఉపయోగించుకోమని మరొకసారి తెలుపుకుంటాం.
యువ క్రికెట్ అకాడమీ వారు వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులను విద్యార్థులు మరియు క్రీడాభిమానులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ కోరారు. క్రికెట్ క్రీడకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న యువ క్రికెట్ అకాడమీ సమ్మర్ క్యాంప్ సేవలను శుక్రవారం ప్రారంభించింది. 45 రోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్రికెట్ క్యాంప్ తెనాలి బురిపాలెం రోడ్లోని భాష్య స్కూలు ప్రాంగణంలో న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులను ఈ వేసవి సెలవు దినాలు క్రీడలతో గడిపే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. క్రికెట్ క్రీడా ఆవశ్యకత విద్యార్థుల్లో ఉన్న ఆసక్తి క్రమంలో యువ క్రికెట్ అకాడమీ 45 రోజుల పాటు అందించే క్రికెట్ క్రీడా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు షేక్ మాలిక్, సాయి చరణ్, శిరీష, అయేషా, అకాడమీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. బురిపాలెం రోడ్లో నుండి భాషన్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 28వ తారీఖు నుంచి క్లాసెస్ మొదలై జూన్ 15 దాకా 45 రోజుల పాటు సమ్మర్ క్రికెట్ క్యాంపు 2వ క్యాంపులో ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఇనాగ్రేషన్ గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ గారికి, అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ ట్రెజరర్ బాకర్ గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే అన్నీ చాలా చదువు మీదే ఎక్కువ ఫోకస్ చేసి క్రీడల్ని సెకండరీగా ఉంచి అది కూడా సగం పట్టించుకునే తరుణంలో మరి భాష్యం స్కూల్ వాళ్ళు క్రిత సంవత్సరం భాష్యం ప్రీమియర్ లీగ్ ప్రారంభించి క్రికెట్లో తనకంటూ ఒక స్థాయిని మరి రామకృష్ణ గారు తీసుకున్న నిర్ణయం మీదకు మరి వాళ్ళు కండక్ట్ చేశారు. అదేవిధంగా మరి మా యువ క్రికెట్ అకాడమీతో టైప్ అయ్యి మరి ఈ సమ్మర్ క్యాంప్ వరకు వాళ్ళ గ్రౌండ్ని మాకు అకాడమీగా పర్మనెంట్ అకాడమీగా పెట్టుకోవడానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మరి ఏర్పాటుకు గాను మాకు ఈ బ్రాంచ్ ఇచ్చినందుకు ముందుగా భాష్యం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమ్మర్ క్యాంపు 45 రోజుల పాటు ఉంటుంది. అలాగే రెగ్యులర్ క్యాంపు ఆ సమ్మర్ తర్వాత డిసైడ్ చేస్తారు. ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ వేసవి సెలవుల్లో పిల్లల్ని మరి క్రీడల వైపు మళ్లించేదానికి మరి దాదాపుగా 10 నెలల పాటు పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ మీద మరి ఫోకస్ చేశారు. అదే తల్లిదండ్రులందరూ కూడా వారిని అదేవిధంగా ప్రోత్సహించారు. ఈ 45 రోజులు ఈ ప్రాంత వాసులు కానీ చుట్టుపక్కల వారు ఎవరైనా సరే ఈ సమ్మర్ క్యాంప్ను ఉపయోగించుకొని తద్వారా పిల్లలు మానసికంగా ఎదిగేదానికి క్రీడల వైపు ఆకర్షితులై తద్వారా మంచి మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి క్రీడలు ఈ సందర్భంగా సమ్మర్ క్యాంప్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పాఠశాల విద్యార్థిని కమాదుల రుక్మిణి 596 మార్కులను సాధించి తెనాలి పట్టణ స్థాయిలో ప్రథమ స్థానాన్ని, రాష్ట్ర స్థాయిలో 5వ స్థానాన్ని కైవసం చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థిని కమాదుల రుక్మిణి 596 మార్కులను సాధించి తెనాలి పట్టణంలో ప్రథమ స్థానాన్ని, రాష్ట్ర స్థాయిలో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆ విద్యార్థిని మరియు 594 మార్కులు సాధించిన ఉప్పు చరణ్ సాయి, 593 మార్కులు సాధించిన కాకుమాను వర్ధన్ సాయి తదితర విద్యార్థులను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడానికి దోహదపడిన యాజమాన్యాన్ని మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి ముందుగా తెనాలి చెంచుపేటలోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యా సంస్థల ఏజీఎం డాక్టర్ నూతలపాటి అంజయ్య జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ నూతలపాటి అంజయ్య మాట్లాడుతూ తమ విద్యా సంస్థల వ్యవస్థాపకులైన డాక్టర్ బిఎస్ రావు ఆశయాలకు అనుగుణంగా శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనూ, దేశ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. తెనాలి పట్టణంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో 10వ తరగతి విద్యార్థులు అత్యధిక మార్కులను మరియు అత్యుత్తమ ఫలితాలను సాధించడం విద్యా సంస్థలకే గర్వకారణమని అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ గడ్డం లక్ష్మీపతిరావు మాట్లాడుతూ తమ బ్రాంచ్కి చెందిన విద్యార్థులు తెనాలి పట్టణంలోనే ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ తమ ప్రతిభను చాటి చెప్పారని అన్నారు. సామాన్యమైన విద్యార్థులతో అసాధారణమైన విజయాలను శ్రీ చైతన్య విద్యా సంస్థలు నమోదు చేస్తున్నాయని అన్నారు. ప్రతి విద్యా సంవత్సరం తమ బ్రాంచ్ ఈ విజయాల వరవణ్ణి కొనసాగిస్తుందని అన్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించే విధంగా
చక్కని ప్రణాళికలను తాము అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తెనాలి చెంచుపేట శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ కె మాధురి మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలను, విద్యార్థుల ఆశయాలను నెరవేరుస్తూ విజయపథంలో ముందుకు సాగటం శుభపరిణామని అన్నారు. అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం అప్పాజీ, విద్యా సంస్థల అసోసియేటివ్ డీన్ బి తిరుపతిరావు, పద్మవాణి, రాధ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. Sri Chaitanya is a industry. Industry means no student is a top mark, they cannot join in the Sri Chaitanya. But Sri Chaitanya is making the best students in the state and the national. The only that join in the ordinary student, they are giving the excellent results in the outgoing. Parent యొక్క నమ్మకం, it's a very trust about the Sri Chaitanya. And the Sri Chaitanya also, they provided the best faculty. So we are also thanks to all the parents first, because మీ నమ్మకం, మీరు ఏదైతే నమ్మకంతో శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యారో ఆ నమ్మకాన్ని శ్రీ చైతన్య ఎప్పుడు నిలబెట్టుకునే ఉంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ద హూ గాట్ ద సెక్యూర్డ్ ద బెస్ట్ మార్క్స్. వేరే దేశాల్లో కూడా శ్రీ చైతన్య అంటే తెలుసు, కానీ మిగిలిన ఇన్స్టిట్యూషన్స్కి నేమ్స్ కానీ అవన్నీ కూడా తెలిసి ఉండకపోవచ్చు, కానీ శ్రీ చైతన్య అంటే ఒక బ్రాండ్. అది స్టేట్ లెవెల్ అయిపోయింది, నేషనల్ లెవెల్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వచ్చింది. సో మన పిల్లలు ఎక్కడున్నా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో శ్రీ చైతన్యలో చదివారు అంటే ఆ పిల్లలకి ఉండే విలువ కానీ, ఆ పిల్లలు చదివే విధానం కానీ, వాళ్ళ కరికులం కానీ ఇప్పటికీ కూడా చాలా దేశాల్లో కూడా చెప్పుకునే స్థాయికి మన పిల్లలు ఎదుగుతున్నారు. ఇదే విధంగా మన ప్రిన్సిపల్స్ అడిగారు రిజల్ట్ రాకముందే మా పిల్లలకి మీ క్యాంపస్లో ఏ కాన్సెషన్ ఇస్తారండి. నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, ఈ ఇయర్ కూడా చెప్తాను. 590 అబోవ్ స్టూడెంట్స్ అందరికీ కూడా 50% అండ్ అబోవ్ 50% అబోవ్ మ్యాక్సిమం కన్సెషన్ అనేది వాళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతుంది. మన ప్రోగ్రాంలో టాప్ ప్రోగ్రామ్స్లో ఉన్న ఎవరికైనా కూడా 50% అనేది కన్సెషన్ అనేది తెనాలిలో అప్లికబుల్ అవుతుంది. ప్రతి సంవత్సరం అది గ్రేడింగ్ సిస్టమ్ అయినా కానీ, మార్క్ సిస్టమ్ అయినా కానీ, Sri Chaitanya is the only one organization which stood in the top, Tenali top position. Really we are feeling so proud about it. 377 మంది స్టూడెంట్స్ పరీక్షలకు హాజరు కాగా తెనాలి నుంచి 144 మంది విద్యార్థులు 550 పైన మార్కులు సాధించడం అనేది మాకు ఎంతో గర్వకారణం అండి. ఇది ఓన్లీ మా పక్కా ఎకడమిక్ ప్రణాళిక వల్ల, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ వల్ల మాత్రమే సాధ్యమైంది. దీనికి విద్యార్థుల యొక్క కృషి, తల్లిదండ్రుల యొక్క సహకారం అనేది ఎంతగానో ఉండడం వల్లే ఇలాంటి విజయాలు మేము ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ స్టేట్ సిలబస్ 10th క్లాస్ సిలబస్ మాత్రమే చదివి మా విద్యార్థులు ఇలాంటి ఫలితాలు సాధించట్లేదండి. ఐఐటి కోర్ సబ్జెక్ట్స్, ఐఐటికి కానీ నీట్కి కానీ సంబంధించి ఎలాంటి గ్రూప్ ఎగ్జామినేషన్కి సంబంధించి అయినా కోచింగ్తో పాటు ఇలాంటి ఫలితాలు సాధించడం అనేది ఎంతో గర్వకారణంతో కూడుకున్న విషయం. బాల్యం నుండే విద్యార్థులను విద్యతో పాటు ఇతర అంశాలను ప్రోత్సహించడం వల్ల మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చునని హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ అన్నారు. ఈ నెల 19-20 తేదీల్లో వైజాగ్లో నిర్వహించిన జూనియర్ మిస్ వైజాగ్ కిడ్స్ కేటగిరీ పోటీల్లో తెనాలి పట్టణానికి చెందిన సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న తన్మయి కిడ్స్ విభాగం మిస్ వైజాగ్ విజేతగా నిలిచి తెనాలి ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకురావడం పట్ల శుక్రవారం న్యాయవాది పెరికెల్ డానియల్ తన నివాసంలో చిన్నాన్ని ప్రత్యేకంగా అభినందించారు. డానియల్ కుటుంబ సభ్యురాలు తన్మయ తల్లి స్వప్న మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అదేవిధంగా న్యాయవాది డానియల్ మాట్లాడుతూ విజేత తన్మయిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో శ్రేయోభిలాషులు, మిత్రులు పాల్గొన్నారు. నా పేరు రమ్య అండి. 2 పాపలు తన్మయి, ఆన్షి. వైజాగ్లో 19th 20th MGM గ్రౌండ్స్లో జెమ్స్ కిడ్స్ ఫెస్ట్ జరిగింది. అందులో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మంద గారు ఇది మిస్ అండ్ మాస్టర్ వైజాగ్ కాంటెస్ట్ కండక్ట్ చేశారు. అందులో మా పాప కిడ్స్ కేటగిరీలో మిస్ జూనియర్ వైజాగ్ టైటిల్ విన్ అయింది. తను విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తిను సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకేజీ కంప్లీట్ అయిందండి. తిను 5 years కేటగిరీలో పార్టిసిపేట్ చేసింది. ఇంత చిన్న ఏజ్లో తిను విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వీటిల్లో ఎంకరేజ్ చేయడానికి
ఎంకరేజ్ చేయడము అనేది నేను మా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాను. మా మదర్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా ఎంకరేజ్ చేసేది మా మదర్. సో పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఓన్లీ స్టడీస్ కాకుండా ఓవరాల్ గ్రోత్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మరి మా మేనకోడలు కూతురైనటువంటి ఈ తన్మయి వైజాగ్ వరకు వెళ్ళి, అంటే ఇద్దరు వెళ్ళారు, తన్మయి వాళ్ళ సిస్టర్ కూడా. అమ్మాయి చివరిదాకా వచ్చింది కానీ పాపం టైటిల్ గెలలేకపోయింది. మరి ఈ చిన్న వయసులోనే టైటిల్ గెలవడం అనేది, అంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ బాగుంది, గెలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ కూడా. అఫ్కోర్స్ చిన్నప్పుడు నేనైతే ఎటువంటి పార్టిసిపేట్ చేయలేదు. సో అట్లీస్ట్ విష్ హర్ అండ్ హర్ సిస్టర్ ఆల్ ది బెస్ట్. ప్రస్తుత పరిస్థితుల్లో తనకున్న దాంట్లో స్వార్థం లేకుండా పేదలకు సహాయ సహకారాలు అందించాలని సదుద్దేశంతో గడ్డిపాటి ప్రభాకర్ రావు చేస్తున్న సేవలు అభినందనీయమని అమృతలూరు ఎస్ఐ జానకి అమరావర్ధన్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని సాయిబాబా మందిరంలో స్వర్గీయ గడ్డిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అమృతలూరు గ్రామానికి చెందిన మామిడాల రేణుకకు కుటుంబిషన్ నూతన వస్త్రాలను అమృతలూరు ఎస్ఐ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభాకర్ రావును స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలోని పెద్దలు పేదలకు సహాయ సహకారాలు అందించారన్నారు. మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ రేణుక భర్త కరోనా సమయంలో మృతి చెందడంతో ఎటువంటి ఆధారం లేకుండా నిస్సహాయ స్థితిలో తన తండ్రి వద్ద నివసిస్తూ ఉందన్నారు. ఇటువంటి పేదలకు చేతులు అందించడం ఆనందదాయకమని ప్రభాకర్ రావు సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్లిపెద్ది సర్వేజీ, గరికపాటి రామ్ గోపాల్, చరణ్ సాయి కుమార్, వేలబోలు బాబు తదితరులు ఉన్నారు. మన ప్రభాకర్ గారు ఆ రేణుక మిషన్ నేర్చుకుందని తెలిస్తే తెలవంగానే మరి ఇవ్వటం, దానికి మనకు ముఖ్య అతిథిగా మరి మనకి మంచి ఎస్ఐ గారైన మరి వారు కూడా రావటం మనకు సంతోషం. మరి వారు వచ్చినందుకు ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పక్క వాళ్ళకు కూడా ఉన్నంతలో చేయూతను అందించాలనుకోవడం చాలా గొప్ప ఉద్దేశం. అది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఊళ్ళో వాళ్ళు కూడా మనకు ఉన్నంతలో ఎంతైతే ఆయన తాహతు ఎంతున్నా కూడా కుటుంబిషన్ ఆయన ఇవ్వగలిగారు. అలాగే సాయం చేయాలన్న ఉద్దేశం గొప్పది, ఎంత చేసాం ఏం చేసామన్నది కాకుండా. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అభినందించాలి. అలాగే ప్రభాకర్ గారు వాళ్ళ తల్లి గారి జ్ఞాపకార్థం 1 సంవత్సరం పాటు మధ్యాహ్నం పూట అన్నదానం కూడా చేశారు. అన్నింటిలోకి గొప్పది అన్నదానం అని అంటారు. ఇలాంటి మంచి పనులు చేస్తున్న ప్రభాకర్ గారిని ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పురపాలక సంఘ డంపింగ్ యార్డ్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం, మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయుర్వేద వైద్య సేవలు ఆదరించండి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి, డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.